రైటా రాంగా? ఓకే, సో ఇప్పుడు ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. దానికి మీరు సమాధానం చెప్పక్కర్లేదు. అది రైటా రాంగా చెప్తే చాలు. నేను ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాను, అది రైటా రాంగా. కరెక్ట్ అయితే మీకు 20 పాయింట్లు వచ్చేస్తాయి మీరు పాస్ చేసిన స్టేట్మెంట్. లేదు అంటే మైనస్ లేదు, పాయింట్లు రావు, అలాగే గిఫ్ట్ కూడా రాదు. మేము యూనిక్ గిఫ్ట్స్ ఇస్తాం మీకు, ఇంటికి పనికొచ్చేవన్నమాట బాగా. ఓకే, అండ్ ఈ పాయింట్లు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. సో మనము ప్రశాంతితో మొదలెడదాం రండి. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ అయితే 20, మీరు రైట్ రాంగ్ గా కరెక్ట్ గా చెప్తే 20. దానితో పాటు చూడండి మీకోసం ఓట్స్. ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఈవిడ, యూట్యూబ్ లో ఫుడ్ తినేసిన తర్వాత ఇచ్చినంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సరే, స్టేట్మెంట్ ఏంటి అంటే పేపర్ చెట్టు నుండి తయారవుతుంది. రైటా రాంగ్? రైట్. పేపర్ రైట్, చెట్టు నుండి. మరి చీరలు ఎక్కడి నుండి తయారవుతుంది? చెట్టు నుండి. కాటన్. చీర చెట్టా? అంటే పత్తి, దూది. పత్తి చెట్టు నుండి కదా. బాగా ఆలోచించుకున్నారు. ఆవిడ చెప్పినటువంటి స్టేట్మెంట్ రైటా రాంగ్ గా చూద్దాం. సో రైట్ అండి, మీకు 20 పాయింట్లు తీసుకోండి. ఈ ఓట్స్ కూడా వచ్చేసాయి. థ్యాంక్ యూ. మంచిగా ఉప్మా చేసుకోండి, అక్కడ పెట్టండి. ఓట్స్ తో ఏమేం చేస్తారో చెప్పండి. అక్క నేను ఆల్రెడీ సన్నగా ఉన్నా అక్క. నేనేం అడిగా, నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఓట్స్ తో ఏం చేస్తావు అంటే ఆల్రెడీ సన్నగా ఉన్నానండి, నేను తినమంటున్నాను నేను. ఓకే, సెకండ్ క్వశ్చన్. గజినీ సినిమాలో అసిన్ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంది. రైటా రాంగా? రాంగ్. గజినీ సినిమాలో అసిన్ యాడ్ ఏజెన్సీలో పనిచేస్తుంది. రాంగ్. రాంగ్ రాంగ్ పక్కా రాంగ్. ఓకే, ఆవిడ రాంగ్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. సారీ, తన యాడ్స్ లోనే కదా వర్క్ చేస్తుంది, అందుకే సూర్యాన్ని కూడా అడుగుతుంది కదా. అండర్వేర్ యాడ్. సో ఇది రాలే. ఓకే, అది మాత్రమే, ఓట్స్ మాత్రమే వచ్చింది. పొంగనాలు మీ ఇంట్లో ఉండే దాంట్లో వేసుకోండి. ఈ 20 పాయింట్లు ఎక్కడ తీసుకుంటారు? 10, ప్రియాంక 10. ఓకే, మీకు 20. ఓకే, థ్యాంక్ యూ. నెవర్ బిఫోర్ ఆన్ తెలుగు టెలివిజన్ ఇలాంటి గిఫ్ట్లు ఎప్పుడు ఎవరికి రాలేదు తెలుసా? అలాంటి అపురూపమైనటువంటి గిఫ్ట్లు మేము పార్టిసిపెంట్స్ కి ఇస్తున్నాం. నెక్స్ట్ ఎవరు? ప్రియాంక వచ్చాయి. ఏమిటి చెప్పు. అంటే కిచెన్ తో నాకంత టచ్ లేదు, ఎందుకంటే మా ఆయన వంట చేస్తారు కాబట్టి. మీ ఆయన బంగారం అసలు. మీ ఆయన పేరేంటి? రిషి. రిషి, బా నువ్వు నిజంగానే వంటల ఋషివి. అంటే నేను జాబ్ కి వెళ్తాను కాబట్టి మాక్సిమం ఆయన చేస్తాను. ఏం కాదులే, ఎప్పుడో ఏదో ఘోరమైన వంట తినిపించి ఉండుంటావు, దీనికన్నా నేను చేసుకోవడమే నయమని మొదలెట్టుంటాడు. ఫోన్ చేసి మొన్న ఏడ్చాడు బాగా, కొంచెం వంట నేర్పించండి ప్రియాంకకి అని. ఏం లేదు, వాళ్ళ ఆయన వండుతున్నాడని మీరు ఏడుస్తున్నారు, నాకు అర్థం అవుతుంది. సో ఇడ్లీ పిండి కూడా వేసేస్తాడా? మాక్సిమం అన్ని చేస్తారు అక్క. లేకపోతే బయట దొరుకుతుంది కదా ఈ మధ్య కొనుక్కోవడానికి ఇడ్లీ పిండి? లేదు, ఇంట్లోనే అన్ని. ఏ ఫుడ్ అయినా ఇంట్లో, బయట ఫుడ్ నువ్వు తినవు? ఇద్దరం తినవు. ఓకే, క్వశ్చన్ నంబర్ 1. తెలంగాణ రాష్ట్రీయ పండగ బోనాల పండగ. రైటా రాంగా? రైట్. బోనాలంటే ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు చాలా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ ఫెస్టివల్. మన తెలంగాణ బిడ్డలం కాబట్టి తప్పకుండా ఆ ఫెస్టివల్ తెలంగాణ పండుగని. 10 మార్క్స్ ఎస్సే రాసేసి. కరెక్ట్ గానీ రాష్ట్రీయ పండగ బోనాల పండగ రైట్ అన్నావు కదా? అవును. ఈమె చెప్పిన ఆన్సర్ రైటా రాంగా చూద్దాం. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా.
బతుకమ్మ బతుకమ్మ. రాష్ట్రీయ పండగ మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు కానీ సారీ. పర్లేదక్క. ఏ వీళ్ళ ఆయన ఎంత మ్యూజిషియన్ అయితే మాత్రం చీరల్లో కూడా తబలాలు వీణాలు చూడు. సరే ప్రియాంక, నెక్స్ట్ క్వశ్చన్. గద్దలకొండ గణేష్ మూవీ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు, రైటా రాంగా? రైట్ అక్క. హరిశంకర్. చూడు మంచి గిన్నె ఉంది. ఇందాక ఇడ్లీ రవ్వ అనవసరంగా వేస్ట్ అయిపోయింది. ఇడ్లీ Guess రవ్వ మాత్రమే అక్క. మూవీస్ లో అయితే అంతగా నేను బాధలేదా నీకు? ఇడ్లీ రవ్వ పోయింది. ఆమె కోట్స్ వచ్చాయి. అక్క, ఈమెకి ఇది నాకు వస్తుందని హోప్, కానీ మూవీస్ సరిగా చూడను, బట్ గెస్ మాత్రం చేస్తున్నాను. ఇంకా దేవుని దయ. తను చెప్పిన ఆన్సర్ రైటా రాంగా చూద్దాం. Side please. Hey, side please. ఓకే సో రైట్, పని చేసిందక్క. అండ్ 20 పాయింట్స్ థ్యాంక్ యూ. తీసుకో. ప్రశాంతి 10 అండ్ శ్వేత 10. ప్రియాంక 20. థ్యాంక్ యూ. జనక ఆడబోయే ఆటకింక సైడ్ ఇవ్వాలి. సింధు వచ్చేసింది. సింధు నిజంగా ఇవాళ నీకు చాలా లక్కీ డే. సబ్బులో ఎవరిని ఉతకడానికి? డిపెండ్స్. స్టేట్మెంట్ నంబర్ 1, ఆర్టీసీ ఫుల్ ఫామ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్. అటు చూడకు, సబ్బుతో తోమేస్తా. రాంగా? మరి ఏమనుకుంటున్నావు? ట్రాఫిక్ అనుకుంటున్నా మధ్యలో. రోడ్ ట్రాఫిక్. సి అంటే కంప్లైంట్. సో సమాధానం చెప్పక్కర్లేదు, రైటా రాంగా చెప్తే చాలు. రాంగ్. రాంగ్. ఈవిడ చెప్పిన ఆన్సర్ రైటా రాంగా చూద్దాం. మా ఆయన కుతుక్కునే బాధ తప్పింది. అంతేగాని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గురించి ఆలోచించావు నువ్వు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇట్స్ గాన్. ఎనీవే, సెకండ్ క్వశ్చన్. నా దగ్గర ఒక టాలెంట్ ఉంది. చూసాం ఇందాకే ఆర్టీసీలో టాలెంట్. అది వదిలేయండి, చదువులో మనం వీక్. పర్లేదు, కవిత చెప్దాం అనుకుంటున్నాం. చెప్పండి. మీరే రాశారా? యా, అంటే పేపర్ అక్కడ ఉంది. మీరు రాసిన దానికి పేపర్ ఎందుకు? అంటే ఊహించుకొని రాసాం కదా. ఊహ వెళ్ళిపోయిందా? ఓకే, పేపర్ అంటే ఇవ్వండి. ఇమ్మంటారా? చెప్పండి. భయపడకండి. సుమా ఓ సుమా, ఈటీవీ ప్రేక్షకులు మనసెప్పుడు నిన్నే కోరుకుంటుంది. సుమా యాంకరింగ్ చూస్తే ఉంటే జోరు, సుమా లేకపోతే అవుతారు బేజారు, సుమా పంచి వేస్తే షో మొత్తం హుషారు, సుమా షో చేస్తూ ఉండగా బ్రేక్ వస్తే ప్రేక్షకులకు బోరు, సుమాని చూడగానే రమ్మంటుంది స్టార్ మహిళ బారు. స్టార్ మహిళ బారా? అందుకే సుమా అంటే పడి చేస్తారు కుర్రకారు. లాస్ట్ 2 స్టేట్మెంట్స్ కొంచెం చూడాలి. కుర్రకారు బారు. బాగుందండి. థ్యాంక్ యూ. మళ్ళీ రాయకండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. మనుష్య జాతి గాడిదల నుంచి వచ్చింది. కుక్కర్ వస్తుంది. రాంగ్ ఆన్సర్. బాగా ఆలోచించు. ఆలోచించే ఒకసారి చూడట్టు. అందరిని చూడు. గాడిదల నుంచి వచ్చామా లేదా తెలుస్తుంది. చూడు. రాంగ్ ఆన్సర్. ఏంటిది? పందా గాడిద ఇది? చూడు. మనుషులు గాడిదల నుంచి వచ్చారు. రాంగ్ ఆన్సర్. రాంగ్. సరే, అయితే ఇప్పుడు చూద్దాం ఈ ఆన్సర్ రైటా రాంగా. మనుషులు
గాడిదల నుంచి రాలేదు. మనుషులు కోతుల నుంచి వస్తే ఇంకా కోతులు ఎందుకున్నాయి? అంటే అవి ఇంకా డెవలప్ అవ్వలేదు మనుషుల్లాగా. కొన్ని ఉండిపోయాయి అలా అలా. కొన్ని ఉండిపోయినాయి. తీసుకోండి కుక్కర్ మీకే. థ్యాంక్ యూ. తీసుకోండి పాయింట్లు 20. 10 ప్రశాంతి, 10 ప్రియాంక. ఓకే సింధు 20. థ్యాంక్ యూ సింధు, వెళ్ళండి. శ్వేత దా. శ్వేత కెన్ యూ బిలీవ్ దిస్? నీకు బియ్యం పిండి వచ్చింది. చాలా చేసుకోవచ్చు స్నాక్స్ పిల్లలు. ఏం మాట్లాడుతున్నావు? బియ్యం పిండి అనొచ్చు నువ్వు. వీట్ ఫ్లోర్ అండి. వీటా? గోధుమ పిండి. ఏం మాట్లాడుతున్నావు? గోధుమ పిండి. 8 years నుంచి లంచ్ లో చపాతీలు చేసి చేసి మా ఆయనకి ఇలా వచ్చేసాయి. పర్ఫెక్ట్ గా అయిపోయాను. సో రోజు మధ్యాహ్నం మీ ఆయనకి చపాతీలా? నో రైస్. ఓకే క్వశ్చన్ నెంబర్ 1. అన్ని రాష్ట్రాల్లో కన్నా విస్తీర్ణంలో రాజస్థాన్ పెద్దది. రైటా రాంగా? రాంగ్. రాంగ్ అంట. మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా చూద్దాం. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా. సారీ ఇట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. పిండి పోయింది. మన కారులో పెట్టించండమ్మా. ఓకే నెక్స్ట్. హైదరాబాద్ సికింద్రాబాద్ లని ట్విన్ సిటీస్ అని పిలుస్తారు. రైటా రాంగా? రైట్. కరెక్ట్ అయితే గిన్నె వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో చేయిస్తాం. రైటా? సరే అయితే ఈ ఆన్సర్ రైటా రాంగా చూద్దాం. మా డార్లింగ్ ఆలు చేస్తారు కాబట్టి ఇది నాకు. నీకే 20 పాయింట్స్ కూడా నీకే. తీసుకో. 10 ఫ్రమ్ సింధు, 10 ప్రియాంక. ఓకే నీకు 20. ఓకే థ్యాంక్ యూ. స్టార్ పుష్ స్టార్ట్ చేస్తాం. చేద్దాం. సో అలా శ్వేత లీడ్ లోకి వచ్చేసింది 150 పాయింట్స్ తో.